మనల్ని తాగుబోతులుగా ఉన్న వాళ్ళని మార్చాలి అంటే, అనుమానించే వాళ్ళని మారవాలి అంటే ఫ్రెండ్స్, నీతిగా నిజంగా అబద్ధం లేకుండా స్వార్థం లేకుండా నిజాలు ఎప్పుడైతే మీరు చెప్పగలుగుతారో అప్పుడే ఆ నిజంలోనే న్యాయం కనపడుతుంటుంది. అనుమానించే వాళ్ళు కావచ్చు, అవమానించే వాళ్ళు కావచ్చు, తెలుసుకోవటానికి ఒక మార్గం ఏర్పడింది ఫ్రెండ్స్. చాలామంది చేసే తప్పు ఏంటంటే, చెప్పే మాటల్లో పొంతన లేనప్పుడు ఆడేది అబద్ధాలని చోటుగా అర్థమైపోతుంటుంది. ఎంత మంచి వాళ్ళైనా కానీ భార్యలు భర్తను మోసం చేయటం, భర్తను భార్య మోసం చేయటం అయితే సామరస్యంగా జరుగుతుంటే సరిదిద్దుకుంటారనుకుంటారు. వయసులో ఉండగా సరిదిద్దుకోలేని తప్పులు వయసు అయిపోయిన తర్వాత సరిదిద్దుకొని మాత్రం ఏం సాధించగలరండి? సంతోషమంతా ఆనందమంతా జీవించవలసిన సమయంలోనూ పొరుగు వాళ్ళతోనూ పక్క వాళ్ళతోనూ బజాట్లోనూ నీచంగా బతికి అవమానంగా జీవించి అక్రమంగా అన్యాయంగా కట్టుకున్న భార్యలను మోసం చేసి అవమానపరిస్తే నష్టపోయేది నీ కుటుంబమైన ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోండి ఫ్రెండ్స్. ఓకే, బాయ్, థ్యాంక్ యూ.